యాక్చువల్లీ యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు. వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసా అండి, తీసే వాళ్ళకే తెలుస్తుంది. మన చదువు మనకి ఏం నేర్పిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు పరిస్థితులు, మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మనకి చాలా నేర్పిస్తాయండి. ఆ లెసన్స్ చాలు మనం ఒక బుక్, ఒక మూవీ చాలా తీయచ్చు. చాలా ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే నేను ఫేస్ చేసిన ప్రతి ప్రాబ్లము, నేను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాను అనేది చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. బట్ మీ అందరికి ఇంట్రెస్ట్ అయితేనే నేను అవన్నీ షేర్ చేస్తాను. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి, నేను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. అంటే నేను ప్రతిదీ, మీకు అవి సిల్లీ థింగ్సే అనిపించవచ్చు, బట్ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్స్ అనమాట. ఎలా నేను ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఎలా వచ్చాను, ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ పెట్టడం మీకు పెద్ద ప్రాబ్లం అని అనిపించవచ్చు, మీకు అనుకుంటారేమో, బట్ నాకు అది ప్రాబ్లమే. బట్ అది కూడా నేను స్టార్ట్ చేసి పెట్టగలిగానంటే అది నా పెద్ద అచీవ్మెంట్. నాకు ప్రతి చిన్నది కూడా నా లైఫ్లో, నేను ప్రతిది చిన్నది కూడా అచీవ్ కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎందుకంటే అది ఎవరికి వాళ్ళ ఇండివిజువల్ లైఫ్లో వాళ్ళు ఫేస్ చేస్తేనే అది ఆ హ్యాపీనెస్ తెలుస్తుంది. మీరు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసే ఉంటారు. యాక్చువల్లీ టాపిక్లోకి వస్తే మళ్ళీ టాపిక్ చేంజ్ అయిపోతుంది. ఎలా అందరూ నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా నన్ను కామెంట్ చేశారు. చాలా కామెంట్స్ వచ్చాయి. కొంతమంది పాజిటివ్గా చెప్పారు, కొంతమంది ఇలా మార్చుకోవాలని చెప్పారు, కొన్ని చేంజెస్ చేయాలని చెప్పారు, కొంతమంది ఎటకారంగా కూడా చెప్పారు. ఫస్ట్ కొన్ని కామెంట్స్ తీసుకుందాం. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ అందరూ వాట్సాప్లో అయితే మీ పర్సనల్గా అయితే మీ అందరూ రకరకాలుగా కామెంట్స్ చేస్తారు కదా, అందరూ ఫేస్ చేసేవే. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేయగానే ఎందుకు హాయిగా ఇంట్లో ఉండక ఎందుకు ఈ వీడియోస్ అన్నీ యూట్యూబ్లో పెట్టేస్తావా, మమ్మల్ని మటుకు తీయకు, మమ్మల్ని పెట్టొద్దు అంటారు కొంతమంది ఏమో అబ్బో వీడియోస్ చేస్తున్నావే ఫ్యాన్స్ ఎక్కువైపోతారేమో, ఇక మేము గుర్తుండమేమో అని కొంతమంది. మంచిగా చెప్తే ఓకే, బట్ కొంచెం ఎటకారంగా అనిపిస్తుంది నాకు. కొంచెం సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, బట్ నెగిటివ్గా మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం అనమాట. యాక్చువల్లీ యూట్యూబ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు. ఎక్కడికి పోయినా ముందు వీడియో పెట్టుకుంటాం. అంటే ఆ మూమెంట్ ఎంజాయ్ చేయకుండా ఏదో క్యాప్చర్ చేయాలి, ఏదో మిస్ అయిపోతుంది అని చెప్పి ఫుడ్ దగ్గరికి వెళ్ళామనుకో రెస్టారెంట్కి, దాన్ని వీడియో తీసుకుంటాం. అందరేమో ముందు తినొచ్చు కదా అదేంది అంటారు. బట్ మనం ప్రతిదీ మన వీడియోలో ఉండాలి, అదొక గుర్తుగా ఉండాలంటే దానికి ఎన్ని కష్టాలు పడతాం తెలుసా. లైటింగ్ సరిగ్గా ఉందా లేదా, ఎవరు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు అని పట్టించుకోకుండా వీడియోలు షూట్ చేయడం. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు అనుకోండి, డిస్టర్బ్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా డిస్టర్బ్ ఫీల్ అవుతారు. బట్ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదా. అలాగే లైటింగ్ సెట్ చేసుకోవడం, డ్రెస్ రెడీ అవ్వడం, ఇంట్లో పనులన్నీ చేసి మళ్ళీ రెడీ అవ్వడం, వీడియో ఏం చేయాలి అని కంటెంట్ ఎత్తుక్కోవడం, మనం చేసిన దాన్నే ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బ్యాడ్ కామెంట్స్ వస్తాయని భయంతో జాగ్రత్తగా వీడియోని డిజైన్ చేసుకోవడం. ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా అండి. వీడియో తీయడం, యూట్యూబ్ పెట్టడం అంటే ఈజీ అనుకుంటున్నారా, ఒక జాబ్ లాగే ఉంటుంది. వీడియో తీయడం ఎంత కష్టమో తెలుసా అండి, తీసే వాళ్ళకే తెలుస్తుంది. యూట్యూబ్ తీసే వాళ్ళకే తెలుస్తుంది. కొన్ని మెమరీస్ లాగా ఉంటాయి. అవి మనం ఎన్ని ఇయర్స్ అయిన తర్వాత కూడా చూసుకుంటే ఎంత బాగుంటుంది తెలుసా. మనం చేసేవే, మనం ఫేస్ చేసేవే, మనం ఎంజాయ్ చేసేదే వీడియో తీసి పెట్టుకుంటే అది కొంతమందికి అది ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, కొంతమందికి బ్యూటిఫుల్ మెమరీలా ఉంటుంది. కొంతమంది మేము చేయలేకపోయామే, ఇవన్నీ మాకు కూడా ఉన్నాయి థాట్స్ అన్న ఫీలింగ్ వస్తుంది. అలా కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, బ్యాడ్గా తీసుకునే వాళ్ళు బ్యాడ్గా తీసుకుంటారు. అవసరమా అమ్మాయికి వీడియోలు అవసరమా అంటారు. బట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, ఇల్లు నీట్గా ఉందా లేదా, డ్రెస్ బాగుందా లేదా, ఫేస్ బాగుందా లేదా అన్నీ చూసుకోవాలి. టెంపుల్కి వెళ్ళామనుకోండి, టెంపుల్లో కూడా పూజ చేసి గబగబా మళ్ళీ వీడియో తీసుకోవాలి. ఈ బిట్టు మిస్ అవ్వకూడదు, ఇది కూడా పెట్టాలి, ఇక్కడ తీయచ్చా తీయకూడదా, మళ్ళీ ఎవరన్నా తీస్తే వాళ్ళేం ఫీల్ అవుతారా అని వాళ్ళు కనపడకుండా మనల్నే హైలైట్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదండి యూట్యూబ్లో కనిపించడం. అలాగే ఫ్యామిలీ ఫంక్షన్స్ అనుకోండి, ఫంక్షన్స్కి వెళ్తాం, వీడియోస్ అన్నీ తీయాలని ఉంటుంది, కానీ అందరికీ నచ్చదు, వాళ్ళు కనపడడం ఇష్టం ఉండదు. నేను
సపోర్ట్ చేస్తానండి. ఎవరిష్టం వాళ్ళది. నాకు ఇష్టం, నాకు కనపడటం ఇష్టం కాబట్టి నేను తీసుకోవచ్చు. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, ఎవరిని మనం హర్ట్ చేయకూడదు. నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. బట్ అలా వెళ్ళినప్పుడు కూడా మన వరకే తీసుకోవాలి, అందరు కనపడకూడదు. ఏమేమి ఎంజాయ్ చేస్తున్నాం అని ప్రతిదీ క్యాప్చర్ చేయడం ఎన్ని కష్టాలు ఉంటాయి తెలుసా అండి. కొంచెం ఎంకరేజ్ చేయండి. నేను మీ ఇంటి అమ్మాయినే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఏం చేసిన ప్రతి వీడియో మీకు రావాలంటే బెల్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.